మనోరంజని తెలుగు టైమ్స్ న్యూస్ ప్రతినిత్యం ప్రజల పక్షం. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆదర్శ్ నగర్ లో మున్సిపల్ నిర్లక్ష్యం బయటపడింది. శిశు మందిరం సమీపంలో దేవిసింగ్ నిర్మించుకున్న ఇంటి ముందు డ్రైనేజ్ లోపం కారణంగా మురికి నీరు నిల్వ ఉండి తీవ్ర దుర్గంధం వెదజల్లుతోంది. ఇంటి ముందు భాగంలోనే మురికి నీరు నిల్వ ఉండడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యపై మున్సిపల్ కార్యాలయంలో సంబంధిత అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. డ్రైనేజ్ నిర్మాణంలో సరైన ప్రణాళిక లేకపోవడం వల్ల నీరు బయటకు వెళ్లే మార్గం లేకుండా నిల్వ అవుతోందని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. దీంతో దుర్వాసనతో పాటు ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ ఉన్నతాధికారులు స్పందించి డ్రైనేజ్ లోపాలను సరిచేసి మురికి నీరు నిల్వలు కాకుండా చర్యలు తీసుకోవాలని బాధితుడు దేవిసింగ్ విజ్ఞప్తి చేశారు. అలాగే కాలనీలో రోడ్డు సౌకర్యం కల్పించి ప్రజల సమస్యలను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. మేము 15 సంవత్సరాల నుంచి డ్రైనేజీ సమస్యలు ఎదుర్కొంటున్నాము. పాములు ఇవన్నీ వర్షాకాలం వచ్చినట్టు మొత్తం నీళ్ళే ఉంటాయండి. ఇవి కూడా మేము డబ్బులు ఇచ్చి కాలువలు తవ్వుకున్నామండి. ఏదో అప్పటికి ఎవరు మున్సిపాలిటీలో వచ్చి ఏవో మేమే తవ్వించుకున్నాము. ఇవి కూడా లేకుండా మేము డబ్బులు ఇచ్చి అక్కడ నేను వేసుకున్నాను, ఇక్కడ వీళ్ళు వేసుకున్నారు. ఇవన్నీ రోడ్ మీదకి వస్తున్నాయని వర్షాకాలంలో చాలా ఇబ్బంది అండి. మేము చాలా రోగాల పాలైపోతున్నాము. ఏంటంటే సూక్ష్మక్రిములు అవి ఇవి పాములు ఇంట్లోకి రావడము చేయడము, నడవలేకపోవడము. మాలాంటి వాళ్ళు చేతగాని వాళ్ళు అసలు బయట రాలేమండి. అసలు నడవలేము, ఇటు నడవలేము. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఇప్పటివరకు మున్సిపల్ చైర్మన్ 2 సార్లు వచ్చి చూసిపోయినాయండి. శ్రీహర్రావు గారిని కూడా ఆహ్వానించకని కూడా చూపెట్టినామండి. మా సమస్యని ఎవరు పరిష్కరిస్తలేదు. ఏది వచ్చినా అక్కడ మున్సిపల్ ఆఫీస్కు ఫోన్ చేసినా కూడా సరే అమ్మ అంటదండి. ఎవరు కూడా పట్టించుకోరండి. మేము ఏం చేయాలండి? శిశు మందిర్ హై స్కూల్ దగ్గర ఇల్లు కట్టుకున్నామండి. మేము కట్టి దాదాపు 25 years అయిపోయింది. మేము అప్పటి నుంచి కూడా డ్రైనేజ్ ఇష్యూ ఉన్నది ఈ స్ట్రీట్కు. అసలు మేము అప్పటి నుంచి కూడా మేము చాలాసార్లు విన్నవించడం జరిగింది. లాస్ట్ 2 months ముందు కూడా మున్సిపల్ అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళు వస్తున్నారు, చూస్తున్నారు, కానీ ఎలాంటి పరిష్కారం ఏం చేయడం లేదు. అసలు మేము ఇక్కడ కనీసం వచ్చేసి ఒక 3-4 సార్లు మేము అసలు రోగాల బారిన పడినాం. అసలు పెద్ద హాస్పిటల్లోకి పోయి మేము ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది. అసలు ఈ విషయాలన్నీ కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం, కానీ ఎవ్వడు పట్టించుకోవట్లేదు. అసలు ఈ పొలిటికల్ నాయకులు వస్తున్నారు, చూస్తున్నారు, మేము చేపిస్తాం చూస్తామని చెప్పేసి అంటున్నారు. అంతేగాని అసలు పరిష్కారం మాత్రం ఏం కావడం లేదు. కాబట్టి మేము రిక్వెస్ట్ చేసేది ఒకటే, అసలు మా కాలనీకి వచ్చేసి డ్రైనేజీ సమస్య తీరాలి, తర్వాత రోడ్లు పరిష్కారం కావాలి అసలు అని చెప్పేసి మేము కోరుకుంటున్నామండి. మున్సిపల్ అధికారులకు మీరు కూడా అసలు సపోర్ట్ చేయాలని చెప్పేసి మేము అనుకుంటున్నాం. గత 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి ఇక్కడ నివసిస్తున్నాం మేమందరము. ఈ డ్రైనేజ్ పరిష్కారాన్ని మాత్రం అసలుకి దీన్ని కరెక్ట్ చేయట్లేదు. ఎవ్రీ టైము ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ వచ్చినప్పుడు ఈ రాజకీయ నాయకులు మా దగ్గరకు వస్తున్నారు. ప్రతిసారి వాళ్ళు మేము చేస్తాము, అభివృద్ధి చేస్తామని చెప్పేసి అంటున్నారు. మున్సిపల్ కౌన్సిలర్ గారు కూడా 2 సార్లు రావడం జరిగింది. అదేవిధంగా శ్రీహర్రావు గారు కూడా రావడం జరిగింది. గత 2 సంవత్సరాల నుంచి ప్రతిరోజు మేము పిటిషన్లు పెడుతూనే ఉన్నాము. ఇలా ఈ డ్రైనేజ్లో మాకు అన్నీ కూడా పరిష్కారం కావాలి, ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు ఇక్కడ. అదేవిధంగా మా ఇక్కడ ఏజ్డ్ పర్సన్స్ కూడా చాలామంది ఉన్నారు. సో అలాంటి వ్యాధులు రావడానికి చాలా అవకాశాలు ఉంటాయి. కాబట్టి మేము రిక్వెస్ట్ చేసేది ఒకటే, రాజకీయ నాయకులు ఎవరైతే ఇప్పుడు ఓట్లు వస్తున్నాయి, ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఎలక్షన్స్ ఉన్నాయి, ఎలక్షన్స్ అప్పుడు ముందు మళ్ళీ వస్తారు, హామీలు ఇస్తారు, హామీలు ఇచ్చి వెళ్ళిపోతారు, కానీ పనులు మాత్రం అసలు చేయరు. సో మా రిక్వెస్ట్ ఏంటంటే ఈసారి మాత్రం ఎలక్షన్లో రాజకీయ నాయకులు వచ్చినా కూడా మేము మాత్రం ఓట్లేయడానికి సిద్ధంగా లేము. ఈ పరిష్కారం అంతా అయ్యేంత వరకు మాత్రం మేమందరం కూడా ఏకట్టుగా అందరం ఒక నిర్ణయం తీసుకుంటున్నాం. ఏంటంటే రాజకీయాలకు మాత్రం మేము ఈసారి ఓట్లేయము. ఖచ్చితంగా మా డిమాండ్ ఒకటే, ఈ రోడ్లు ఈ డ్రైనేజ్ అనేది ఖచ్చితంగా పరిష్కారం అవ్వాలి.